అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజ్ తర్వాత ఒకరి మీద ఒకరికి అబ్బాయి ఇన్నోసెంట్ అయితే కేసు విత్డ్రాల్ చేసేసుకుంటారా సార్? నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేదే కరెక్ట్. వాళ్ళ అత్తమామల చేత వేధింపులు తింటూ తన భర్త చేత కూడా తింటూ, కానీ పోలీసు వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారా? తప్పుడు కేసు నా మీద బనాయించి ఫైల్ చేసింది నా భార్య. తను కేసు వేయాల్సి వచ్చింది. నాది 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 అనేది తప్ప. నమస్తే, దిస్ ఇస్ జాహ్నవి. ఈ రోజు మనము మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో భాగంగా ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి అబ్బాయి మధ్యలో వచ్చే సమస్యలు చాలా డైవర్స్ కేసులకు దారి తీస్తున్నాయి. సో ఈ రోజు మనం ఈ సమస్యలకు పరిష్కారం కోసం మన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బిఎస్ సుధాకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు మనము చాలా కేసులు చూస్తున్నాము. ఆఫ్టర్ మ్యాట్రిమోనియల్ లైఫ్ అమ్మాయిల అబ్బాయిలు విడిపోవడం జరుగుతుంది. లైక్ కారణం ఏదైనా సరే సార్, ఖచ్చితంగా అయితే విడిపోతున్నారు. ఒకవేళ అమ్మాయిలు అమ్మ సైడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయిలని టార్గెట్ చేయడం కానీ లొంగ తీసుకోవడానికి చాలా చూస్తున్నారు సార్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు లొంగకపోతే చాలా కేసులు వేస్తున్నారు. లైక్ 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ ఎంసీ లైక్ మెయింటెనెన్స్ కేసు కానీ వేస్తున్నారు సార్. దీనివల్ల అబ్బాయిలు చాలా నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోకుండా మీరు ఎలాంటి సలహాలు వాళ్ళకి ఇవ్వగలరు సార్? ఎస్, మీరు అన్నది బాగుంది. ఈ మధ్య ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజ్ తర్వాత ఒకరి మీద ఒకరికి ఆ బాండింగ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ బాండింగ్ క్రియేట్ కావడానికి వాళ్ళు ఏదైతే ఆ యాక్షన్స్ చేయాలో అలా చేయకుండా వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ప్రొటెక్టివ్గా నాది 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 అనేది తప్ప వాళ్ళు మనది అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదు. అది కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదా అతని నాలెడ్జ్ కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే మ్యారేజెస్ అనేవి ఎప్పుడు లవ్ మ్యారేజెస్ అనేవి వేరు, అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి వేరు. అరేంజ్డ్ మ్యారేజెస్లో ఓన్లీ మ్యారేజ్ తర్వాతే వాళ్ళిద్దరికి బాండింగ్ అనేది ఏర్పడాలి. కానీ లవ్ మ్యారేజ్లో మరి ముందే ఒక 1 year 6 నెలల్లో వాళ్ళు ఎంబడి ఉంటారు కాబట్టి కొంచెం అవగాహన ఒకరి మీద ఒకరికి వస్తుంది. కానీ ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్లో వాళ్ళు పెళ్ళయిన తర్వాత ఒక మ్యాట్రిమోనియల్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్టింగ్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలే అయి ఉండొచ్చు, లేదా ఒకరినొకరికి తెలిపే ఛాన్స్ ఒకరికొకరు ఇవ్వకుండా అట్లా కూడా బిహేవ్ చేసే కేసెస్ చాలా ఉన్నాయి. నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పినట్టే నువ్వు చేయాలి అని ఒకరినొకరు అలా కమాండ్ చేసే ప్రస్థానంలో వాళ్ళు ఆ మనస్పర్ధలకు దారి తీసే ప్రసక్తి అక్కడ మొదలవుతుంది. ఆ మనస్పర్ధలు ఎక్కడి వరకు వెళ్తున్నాయంటే అమ్మాయి ఏమంటది, నేను నీతో ఉండను, నేను ఐఎమ్ గోయింగ్ టు మై పేరెంట్స్, యూ ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ మీ, వచ్చి తీసుకో, లేదంటే నువ్వు నా కండిషన్స్కి ఒప్పుకుంటే అప్పుడే నీతో ఉండగలను, లేదంటే లేదు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి సరే నీ ఇష్టం, నేను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాను అని అన్నాడు అనుకోండి. అప్పుడు అమ్మాయి ఆ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రై చేస్తుంది. 1 నెల 2 నెలలు 3 నెలలు ట్రై చేసినా అబ్బాయి వచ్చి తీసుకోకపోతే అప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సలహాదారులు కానీ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కేసులు పెట్టి వాడే వంగి నీ దగ్గరకు వస్తాడు, అప్పుడు తీసుకెళ్తాడు, లేదా డబ్బులు డిమాండ్ చేయి, మెయింటెనెన్స్ కేసు వేయి, డీవీసీ వేయి, అప్పుడు వంగుతాడు అని చెప్పి సలహా ఇస్తారు. ఆ సలహాలకి ఓకే కరెక్టే బాగుంది అని చెప్పి పేరెంట్స్ వాళ్ళకి ఆ యొక్క సలహాని పాటించి పోలీస్ కేసులు వేయడము, 498 వేయడము, ఇవన్నీ కూడా సాధారణంగా జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత మరి అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ కాకముందు కూడా యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఆ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలి. నార్మల్గా చాలామంది పోలీసు వాళ్ళు ఆ యొక్క కౌన్సిలింగ్ని ఆ ప్రాసెస్ ప్రకారంగా కండక్ట్ చేయకుండా ఏదో మొక్కుబడికి, బాబు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నారు, కూర్చోబెడుతున్నారు, ఇంకా కాదు నువ్వు వెళ్ళిపో, లేదా నేను అరెస్ట్ చేస్తాను అని అదేదో నోటీస్ ఇచ్చేసి 41A నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. ఆ తర్వాత అబ్బాయి బెయిల్ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళందరినీ కూడా ఆ కేసులలో ఆమె చేర్చినందుకు అందరూ కూడా కలిసి కేసు
లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. Oh. సో అటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ఖర్చు ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి హైదరాబాద్ అనుకోండి, అమ్మాయి ఏదో ఇంకో వేరే ప్లేస్ లో ఉంటుంది. సో అమ్మాయి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కేసు ఫైల్ చేస్తుంది. ఓకే. సో అక్కడ ఫైల్ చేసినందుకు సమన్స్ వస్తే ఈ అబ్బాయి తరఫున అందరూ కూడా ఆ యొక్క కేసుని అటెండ్ చేయడానికి ఆ సాయి శక్తుల మనీ అండ్ టైమ్ అండ్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా స్పెండ్ చేస్తూ ఆ కేసుకి అటెండ్ చేయడానికి వెళ్లాల్సి వస్తుంది. ఓకే. సో ఆ విధంగా సఫర్ అవుతున్నారు. సో దాంట్లో 498A కానివ్వండి, దాంట్లో అరెస్ట్కి ఛాన్స్ లేదు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని సుప్రీం కోర్టు క్లియర్గా గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. 498A కేసు ఫైల్ అయిన తర్వాత అందరూ కూడా బెయిల్ తీసుకొని బయట ఉంటారు కాబట్టి. అండ్ అదే విధంగా ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని సుప్రీం కోర్టు క్లియర్ గైడ్ లైన్స్, ఒకవేళ 498A కేసు రిజిస్టర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఈ యొక్క అక్యూజ్డ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అనేది చాలా క్లియర్గా ఆ జడ్జ్మెంట్లో గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. కానీ పోలీసు వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది మనకు చాలా కేసులలో డిఫెక్ట్లు కనిపిస్తున్నాయి. సో అట్లా ఈ యొక్క అబ్బాయి కానీ అబ్బాయి తరఫున రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా చాలా సఫర్ అవుతున్నారు. సో ఆ కేసు నుంచి బయటపడడానికి 498A కేసు నుంచి బయటపడి దాంట్లో ఒక హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి క్వాష్ పిటిషన్, ఆ యొక్క 498A కేసు తప్పుడు కేసు నా మీద బనాయించి ఫైల్ చేసింది నా భార్య, కాబట్టి నన్ను నా తరఫున పేరెంట్స్ని కానీ ఇంకే నా చుట్టాలని అందరినీ కూడా ఈ కేసులో నుంచి తప్పించండి అని హైకోర్టులో 498A కేసు నుంచి బయటపడడానికి క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే అందులో ఇనీషియల్గా మనకి డిస్పెన్స్ ఆర్డర్ ఫస్ట్ రావచ్చు. అంటే ఆ కేసుకి మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే వెళ్ళండి అని హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్ ద్వారా వీళ్ళు అటెండెన్స్ రెగ్యులర్గా చేసే అవసరం ఉండదు. ఎప్పుడైతే వీళ్ళ అవసరం ఎవిడెన్సెస్ ఉంటాయి, ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు కోర్టుకి హాజరు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధమైన రిలీఫ్ అనేది హైకోర్టు ద్వారా ఫస్ట్ పొంది క్వాష్కి కూడా మనం ఫైల్ చేసినాం కాబట్టి క్వాష్ని కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకొని అందులో నుంచి కూడా మెయిన్ కేసులో నుంచి కూడా బయటపడచ్చు. ఈ క్వాష్ పిటిషన్ వల్ల అబ్బాయి ఇన్నోసెంట్ అయితే కేసు విత్డ్రాల్ చేసేసుకుంటారా సార్? విత్డ్రాల్ అనేవి చాలా పర్సెంటేజ్ తక్కువ అండి. కానీ ఈ విత్డ్రాల్ కాకుండా కేసులో మన సైడ్ అంటే అబ్బాయి సైడ్కి వచ్చే ఆర్డర్ని వాళ్ళు ఫాలో అవ్వడం తప్ప విత్డ్రా చేసుకోవడం అనేది చాలా తక్కువ జరుగుతుంది సొసైటీలో. ఆఖరి వరకు కూడా అంటే విత్డ్రా ఎప్పుడు కావచ్చు అంటే కాంప్రమైజ్, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కూర్చొని ఏదైనా ఒక డీల్కి వచ్చి ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు నేను ఎంత తీసుకోవాలి అనేది దానికి వస్తే డైవర్స్కి అది దారి తీస్తుంది. లేదు మళ్ళీ అమ్మాయిని మేము ఇక్కడనే ఉంచుకుంటాం, మా దగ్గర ఆ యొక్క మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ని సెటిల్ చేసుకుంటాం, అమ్మాయి మధ్యలో జరిగిన ఎటువంటి తప్పిదాలైనా మేము పెద్దవాళ్ళం కూర్చొని వాళ్ళని సెటిల్ చేస్తాం అనేటువంటి సంభాషణలు ఎక్కడైనా జరిగి ఉంటే కాంప్రమైజ్ విధంగా ఆ యొక్క కేసులు విత్డ్రా చేసుకొని ఇద్దరు కలిసి ఉండే ఆసక్తి కూడా కలుగుతుంది. అట్లా కూడా కలిసి ఉన్నారు కూడా చాలా మంది. కానీ అమ్మాయి తరఫున మాత్రం ఒక్కసారి కేసు ఫైల్ చేసిన తర్వాత నో నేను విత్డ్రా చేసుకునే ఛాన్సే లేదు, అతను నా దగ్గరికి వస్తాడా, నన్ను తీసుకెళ్తాడా, నా కండిషన్స్ని ఫాలో అవుతే ఓకే, అదర్వైజ్ నో అని ఖచ్చితంగా అమ్మాయిలు ఈ మధ్య అంటే అమ్మాయిలే కాకుండా అమ్మాయి తరఫున పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ ఎవరైనా సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా నువ్వు పోయి ఆ హస్బెండ్తో మాట్లాడుకొని కాపురానికి వెళ్ళిపోమ్మా అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ అయ్యి ఉన్నారు. చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ రిస్క్ వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ అమ్మాయిని పంపిస్తే మళ్ళీ ఏదైనా గొడవ జరిగితే మా మీదకి వస్తుందేమో అని మధ్యవర్తులు ఆ విధంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్తో వాళ్ళు పంపించకుండా కేసులు కంటిన్యూ చేస్తున్నారు. సో అలాగా ఈ అబ్బాయి ముందు క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తూ ఆ తర్వాత డీవీసీ, తర్వాత ఎన్సీ, డీవీసీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు, అది కూడా దాని ద్వారా 498 ప్లస్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా అవుతుంది. దాంట్లో కూడా అమ్మాయి అవే
ఎలిగేషన్స్ దీంట్లో కూడా ఫైల్ చేస్తుంది. ఆ ఎలిగేషన్స్ ఎక్కడి వరకు కరెక్ట్, ఆ యొక్క పర్టికులర్ ఎలిగేషన్ పర్టికులర్ వ్యక్తి మీద పర్టికులర్ టైంలో పర్టికులర్గా జరిగింది అని ఆమె వివరిస్తేనే ఆ కేసు నిలబడుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అమ్మాయి ఇన్లాస్ హౌస్లో ఉంది. ఇన్లాస్ హౌస్లో ఉన్నప్పుడు నన్ను అబ్బాయి పేరెంట్స్ తిట్టారు, లేదా నన్ను కొట్టారు, లేదా నన్ను రూమ్లో బంధించారు, లేదా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, అబ్బాయితో కూడా నాకు తిరగడానికి కండిషన్ పెట్టారు నా హస్బెండ్తో అనేటివి ఆమె మెన్షన్ చేస్తుంది ఆమె పిటిషన్లో. మరి అవి ఎక్కడ ప్రూవ్ కావాలి, ఎలా ప్రూవ్ అవుతాయి? ప్రూవ్ కావడానికి చాలా కష్టం, ఎందుకంటే ఇన్లాస్ హౌస్లో ఉంది. అటువంటప్పుడు అమ్మాయి ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే, లేదా అమ్మాయి ఒకవేళ వాళ్ళ మీద అలిగేషన్ని ఎవరైనా ఎల్డర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్కి మాట్లాడి ఉంటే, వాళ్ళు ఎవిడెన్సెస్ ఇస్తే, ఇట్లాంటివి కొన్ని కండిషన్స్లో ఆ కేసులు నిలబడతాయి తప్ప, ఆ కేసులు వేయడమే తప్ప అవి నిలబడతాయన్న గ్యారంటీ ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితులు సుప్రీంకోర్టు కూడా అవి పరిశీలించి ఇటువంటి 498 కేసులు చాలా కామన్ అయిపోయినాయి. అమ్మాయికి అదొక అస్త్రంలాగా తయారైంది. ఆ అస్త్రాన్ని అబ్బాయి మీద అబ్బాయి పేరెంట్స్ మీద ఉపయోగించి సెపరేట్గా ఉండడము, లేదా అబ్బాయిని కమాండ్ చేయడము, అబ్బాయి ఇన్కమ్ని వాడుకోవడము, ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎప్పుడో పరిశీలించి 498 ఇంత చాలా క్రూయల్గా తయారైంది, క్రూషియల్గా తయారైంది, కాబట్టి దీన్ని రిలాక్స్ చేద్దామనే ఉద్దేశంతో చాలా రిలాక్స్ చేశారు. ఆ యొక్క 498ని ఆ రిలాక్సేషన్ చాలా మందికి ఇప్పుడు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మనం చూసుకుంటే జస్ట్ లైక్ 10 years బ్యాక్ తీసుకుంటే 498A అనగానే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు జస్ట్ లైక్ అబ్బాయి వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉంటుంది, లేదా ఇంకెవరైనా చుట్టాలు, వాళ్ళ మీద కూడా కేసులు వేస్తే వాళ్ళు కోర్టులో వచ్చి అందరూ ఒక వరుసలో నిలబడి కోర్టు ముందు అటెండ్ కావాల్సి ఉంటుండే. దాన్ని ఇప్పుడు రిలాక్స్ చేసింది కోర్టు. నో, ఎవ్రీబడి నీడ్ నాట్ కమ్ టు ద కోర్ట్ అండ్ అటెండ్, బట్ ఓన్లీ అక్యూజ్ నెంబర్ 1 మస్ట్ బి అటెండెడ్ ఎవ్రీ టైమ్. అందులో కూడా మిగతా అక్యూజ్ని రిలాక్స్ చేయడానికి ఎన్నో లొసుగులు అవకాశాలు కల్పించింది కోర్టు. ఆ విధంగా బయటపడవచ్చు. దానికి అంత బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు నిజంగా ఇన్నోసెంట్గా ఉండి వాళ్ళ అత్తమామల చేత వేధింపులు తింటూ, తన భర్త చేత కూడా తింటూ, లైక్ తను కేసు వేయాల్సి వచ్చింది, లైక్ ఆ టైం వచ్చింది అనుకోండి, తను ఎలాంటి కేసు వేయగలదు? తన రైట్స్ కోసం తను ఎలా పోరాడగలదు సార్? కరెక్ట్. ఇప్పుడు మనం అబ్బాయి బాధపడే దాని గురించి మాట్లాడుకున్నాం, కానీ అమ్మాయిలు ఒకవేళ నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్నం గురించి అనుకోవచ్చు, లేదా ఆయన విషెస్, భర్త విషెస్ గురించి ఆమెని ఈ విధంగా చెయ్యి ఆ విధంగా చెయ్యి అని చెప్పి వాళ్ళని బాధించే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, అమ్మాయిని బాధించే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అండ్ అమ్మాయి ఇన్లాస్ అంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ సిస్టర్ అనుకోండి, ఒక్కొక్క ఇంట్లలో ఓన్లీ మదర్దే చెల్లుతుంది, కొన్ని ఇళ్లలో ఓన్లీ సిస్టర్దే, అన్మ్యారీడ్ సిస్టర్ ఉంటుంది, ఆ అమ్మాయి మొత్తం కమాండ్ చేస్తుంది. ఇట్లాంటివి చేసినప్పుడు అమ్మాయి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన అమ్మాయి ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో విషెస్తో అక్కడికి వస్తుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తారుమారైపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆమె బాధ ఎవరికి చెప్పుకోవాలో అక్కడ ఎవరికి తెలియదు. ఇటు అమ్మా నాన్నకు చెప్పాలా, లేదా అత్తమామకు చెప్పాలా, లేదా భర్తకు చెప్పాలా. అటువంటి బాధపడి ఆమె ఊరుకోవడం కాకుండా అమ్మాయి ధైర్యంగా ముందు భర్తకి చెప్పడం, ఆ తర్వాత భర్త ఒకవేళ సహకరించాడా ఓకే, లేదంటే మరి వాళ్ళ పేరెంట్స్కి, అమ్మాయి పేరెంట్స్కి చెప్పడం, పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ని వచ్చి అడగడం, ఇట్లాంటివి జరిగిన తర్వాత కూడా ఆమెకి ఏదైనా న్యాయం జరగకపోతే తప్పకుండా ఆమె ఎక్స్ట్రా డౌరీ
ఓకే. అడిగాడని 498A కానీ, ఓకే. ఫస్ట్ DVC కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. DVC అంటే మ్యాట్రిమోనియల్ హౌస్లో నాకు ఇటువంటి అన్యాయం జరిగింది, ఇటువంటి టార్చర్ జరిగింది, నాకు ఈ విధమైన బలవంతంగా నాతో పని చేయించే అవసరాలు కూడా వచ్చాయి, చేశారు, నేను ఫిజికల్గా చాలా టైర్డ్ అయిపోతున్నాను అని చెప్పినా కూడా వాళ్ళు నాతో పని చేయిస్తున్నారు, ఒక పని మనిషి కంటే హీనంగా నన్ను ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు అన్నారా. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కంప్లైంట్లో ఎవరి ద్వారా నీ మీద ఆ అటాక్ జరిగిందో అది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తూ వాటికి ఒకవేళ వీలైతే ఎటువంటి ఏమైనా ఎవిడెన్సెస్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు కానివ్వండి, వెనకాలకు ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని ఆ యొక్క కేసుని విట్నెస్లో పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళప్పుడు దిగి రావడం ఖాయం, తప్పదు. తప్పకుండా అమ్మాయికి న్యాయం జరిగే ఛాన్స్ అక్కడ దొరుకుతుంది. సార్ ఇప్పుడు మరి ఈ గొడవలు ఇవి రాకుండా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ మ్యాట్రిమోనియల్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలన్నా, ఏ గొడవలు రాకుండా ఉండాలన్నా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎస్, దీనికి ఒకరికి డిఫరెంట్గా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత అబ్బాయి ఎట్లాంటి వాడు, అమ్మాయి ఎట్లాంటిది. ఇప్పుడు మనం చూసే సొసైటీలో అబ్బాయి ద్వారా కూడా తప్పులు జరుగుతున్నాయి, అమ్మాయి ద్వారా కూడా తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఒకరినొకరు ఫస్ట్ అర్థం చేసుకుని ఆ తర్వాత పేరెంట్స్ విషయంలో గొడవలు పడకుండా ఉండి, న్యాచురల్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, నా అబ్బాయి నా దగ్గరే ఉండాలి, మా అబ్బాయి ఏది సంపాదించినా కోడలి చేతిలో పెట్టొద్దు, ఆ సంపాదన మాకు కూడా తెలియాలి. అదేవిధంగా ఒకవేళ కోడలు కూడా వర్కింగ్ ఉమెన్ అయి ఉంటే ఆమె కూడా ఎంత సంపాదిస్తుంది ఏంటి అది కూడా మాకు తెలిస్తే బాగుంటుంది. ఇటువంటి కొన్ని ఇష్యూస్ వాళ్ళ మధ్యలో రావచ్చు. అటువంటి వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు, ఏ విధంగా అయితే వాటిని మనం భర్త భార్య ఇద్దరు కలిసి నిలబడి కూర్చొని మనం సెటిల్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వీళ్ళకు వచ్చినప్పుడు డెఫినెట్గా కేసుల వరకు లేదా పోట్లాటల వరకు వెళ్ళరు. ఏదైతే అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరిగి అన్యోన్యంగా ఉండే ప్రయత్నం అనేది ఇద్దరి చేతిలో ఉంది. బ్యాలెన్స్ ఇద్దరు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు అసలు గొడవలే కావు. లేదు నువ్వెంత నేనెంత అడిగే స్టేజ్కి వాళ్ళు వచ్చారు అని అంటే డెఫినెట్లీ గొడవలు వాళ్ళ మధ్యలో కాకుండా అక్కడి నుంచి ఎక్కడికో కోర్టు వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా కరువు అయిపోతారు. వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారో లేదో కూడా తెలియదు. ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, ఆయన పెళ్ళయింది, అరే ఏంట్రా ఎట్లా ఉంది నీ మ్యారీడ్ లైఫ్, బాగుందా, నీ వైఫ్ ఎలా ఉంది నీకు, అది అంటే బాగుంది 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 అనుకుంటే వెళ్ళిపోతాడు. అంతే తప్ప లేదురా ఏమో మరి మా భార్య కొంచెం అర్థమవుతలేదు నాకు అని అన్నాడు అనుకోండి, ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే అది అట్లా కాదురా ఏం జరుగుతుందో చెప్పు అని అడిగే ఛాన్స్ వస్తుంది. కానీ ఎవడు ఆ విధంగా చెప్పడానికి ఇష్టపడాడు. అబ్బాయి నా భార్య గురించి చెప్పుకోవాలా, బాగుంటుందో లేదో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అది గొడవల వరకు వెళ్ళిపోతుంది. అమ్మాయి అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ ఫోన్లలో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. మ్యాట్రిమోనియల్ అక్కడ నుంచి ఫోన్లలో మాట్లాడితే అబ్బాయికి డౌట్, ఎవరితో మాట్లాడుతుంది, మరి వీడెవడు, ఎవరితోనో సంభాషణ జరుగుతుంది, వీళ్ళ అర్లియర్ పాస్ట్ లవర్ ఏమో, అదేమో ఇదేమో వాడికి అనుమానం స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయిలు అలా చేయకుండా డైరెక్ట్గా భర్తనే కూర్చోబెట్టి ఇదిగోండి ఈ విధమైన బాధ మనకి వద్దు, మనం ఇద్దరం కూడా అన్యోన్యంగా ఉందాము అని అనుకొని ఇద్దరు మాట్లాడుకొని చేసుకుంటే అసలు గొడవలే రావు. కానీ ఈ గొడవలు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దానికి తెగడానికి సంవత్సరాలు పడుతుంది. ఇయర్స్ టుగెదర్ వాళ్ళు కోర్టులలో తిరిగి వాళ్ళు ఆ యొక్క ఇష్యూస్ మీద ఎవరిని ఇన్వాల్వ్ చేస్తారా, ఎవరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతారా, ఎవరికి ఏం చెప్తారా, అసలు వాళ్ళు అయోమయంలో ఉంటారు. సో దాంట్లో కేసులు తెంచుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ డబ్బు ఖర్చు అవుతుంది, మెంటల్గా సఫర్ అవుతారు, కొందరు ఫిజికల్గా కూడా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు అనుకోండి అబ్బాయిలు అనుకోండి, ఇద్దరికి జరిగే అన్యాయం. సార్ ఇప్పుడు మరి మనము ఇండియాలో చూస్తున్నాము, జస్ట్ పోయిన ఇయర్ 2025లో
డివోర్స్ రేట్ అనేది 0.1 నుంచి 1.1%కి పెరిగింది సార్. ఇలా డివోర్స్ కేసెస్ రేట్ని తగ్గించాలి అన్నదానికి మీ దగ్గర ఏమైనా సలహాలు ఉన్నాయా సార్? ఎస్, డైవర్స్ వరకు రాకుండా ఉండాలి అంటే ఇది ఎవరి చేతిలో ఉంటుంది మీరు చెప్పండి. హస్బెండ్ అండ్ వైఫ్ చేతిలో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆ విధంగా ఫస్ట్ ప్రిపేర్ కావాలి. నో ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై హస్బెండ్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై వైఫ్, ఓకే ఐ వాంట్ టు రన్ మై ఫ్యామిలీ ఓకే ఇన్ అ లాంగ్ వే అని వాళ్ళు ఫీల్ అయ్యి అలా ఆలోచించి అలా నిర్ధారణకు వచ్చి చేసుకుంటూ పోతుంటే బాధనే ఉండదు దేన్నైనా. ఇప్పుడు ఇష్టం లేనివాడు అరే అంటే ఏంటి నన్ను తిడుతున్నావా అంటారు. అదే ఇష్టం ఉన్న వాళ్ళు అరే కాదు తిట్టినా కూడా అని వెళ్ళిపోతారు. అట్లా ఇష్టంతో చేసే కాపురమే నిలబడుతుంది, కష్టంతో చేసే కాపురం ఎంతో కాలం నిలబడదు. ఓకే న్యాచురల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు మీ విలువైన సమయాన్ని మా పోడ్కాస్ట్ కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మనము చాలా సమస్యలకి సమాధానాలు తెలుసుకున్నాము, మన విఎస్ సుధాకర్ గారు అందించారు. సో ఇప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చినా మీరు ఫేస్ చేస్తున్నా సార్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.